Hey guys, welcome to the new vlog. Welcome to my channel Raghavudu. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ మనం సినిమాకి వచ్చామన్నమాట. మంచి సినిమా, మా ఇంటి బంగారం సినిమాకి వచ్చాం. సో మా ఇంటి బంగారం సినిమాకి వచ్చాం. సమంతది సినిపాలిస్లో వచ్చామన్నమాట. 10:30 షో. సో లెట్స్ గో టు ద మూవీ. సినిమా ఎలా ఉందో మనం చూద్దాం, రివ్యూ ఇద్దాం. ఒక్కొక్కరుగా చూస్తాను. ఓకే 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 ఒక్కొక్కరి తర్వాత రెండు వేరే వేరే కదా. అక్కడ చూడండి, గౌరవిస్తే ఆత్మ శాంతిస్తుందిగా. గైస్ ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిందనమాట. మేము టైటిల్ మిస్ అయిపోయాము అనుకున్నాం, లేట్ అయింది, టైటిల్ మిస్ అయిపోయాము. బట్ ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. బాగుంది, డీసెంట్గానే అనిపించింది. నాకైతే ఓకే ఓకే ఉంది, అంటే కొంచెం ల్యాగ్ ఉంది. లాగ్ అంటే కాదు, డబ్బింగ్ వేరే వాళ్ళు ఇచ్చుంటే సమంత డబ్బింగ్ మాకు అలవాటు అంటే అంటే ఎప్పటి నుంచో సమంత డబ్బింగ్ చిన్మయి శ్రీపద సింగర్ చెప్తుంది. సో ఆవిడ చెప్పుకుంటే బాగుండేది, ఇంకొంచెం బాగుండేది. ఆ తెలంగాణ యాస అంతా అవసరం లేదేమో అనిపించింది. అవునవును, రాయలసీమ యాస అనుకుంటుంది ఏదో. ఓకే ఓకే ఉంది కదా, అంటే వర్షన్ కాదు మనం, అంటే పర్లేదు, వరస్ట్ ఏం లేదు, పర్లేదు, ఓకే ఓకే వచ్చింది అనుకుంటున్నాం. దానికి సమంత. లెట్స్ సీ సెకండ్ హాఫ్ చూద్దాం. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో, సెకండ్ హాఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. గైస్ ఇప్పుడే సినిమా అయితే అయిపోయింది. ఇప్పుడు కిందకి వెళ్ళాక మనం రివ్యూ మాట్లాడుకుందాం. లెట్స్ గో డౌన్. సో గైస్ కమింగ్ టు ద రివ్యూ ఏంటంటే, సెకండ్ హాఫ్ బాగుంది, చాలా ఎమోషనల్గా తీసుకొచ్చింది నందిని రెడ్డి. అంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్గానే ఉంది కొంచెం. అంటే అంత తోపని కూడా చెప్పాలి, తోపు తురం అసలు అదిరిపోయిందని కూడా చెప్పలేం. బాగుంది అంటే చెప్పాలంటే సమంతకి డబ్బింగ్ సూట్ కాలేదు చెప్పాలంటే, కానీ మూవీలో సెట్స్, సమంత శారీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. తెలుగు ఇంటి కోడల్లాగా అలా చేశారు, బాగుంది. బట్ ఓకే, నైస్ అంటే పర్లేదు, మూవీ అంత తోపేం కాదు. నైస్ అని కూడా చెప్పలేం, కానీ ఇట్లా ఓకే మూవీ. వన్ టైం అంటే కొంచెం ఏమైనా ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళు వస్తే కొంచెం చూడొచ్చేమో, వన్ టైం వాచ్ అవ్వాలి వాళ్ళకి. ఫ్యామిలీ వాచ్ అంటే సోలో వాచ్ అంతా ఏం కాదు, ఫ్యామిలీతో ఉంటే కొంచెం ఏమన్నా ఇట్లా ఎమోషనల్ అటాచ్మెంట్స్ కానీ అవన్నీ వస్తాయి, ఏమన్నా ఫ్యామిలీస్ గురించి వాళ్ళకి వస్తాయేమో. కానీ యూత్కి అంత ఏముంటుంది. యూత్ కానీ ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, ఒక 10 minutes ఉంటుంది. సమ్ కన్ఫ్యూజింగ్ సీన్ ఉంటుంది ఒకటి, అది విలన్ తోటి. విలన్కి ఇంకా చెప్పాలంటే విలన్కే సమంత కంటే ఎక్కువ రోల్ ఉందనుకుంటా. విలన్ని ఇంకా తోపుగా చూపించారు. సెకండ్ హాఫ్లో ఒక 10 minutes ఉంటుంది. ఆ పోర్షన్ చాలా బాగుంటుంది, కన్ఫ్యూజింగ్ పోర్షన్ లాగా ఉంటుంది అనమాట. అది ఒకటి కొంచెం బాగుంటుంది. ఇంకా క్లైమాక్స్లో ఫైట్ ఓకే అంటే ఓకేజ్గా ఉంటుంది, బాగానే ఉంటుంది, పర్లేదు. ఓకే, వన్ టైం వాచ్ ఫర్ సమంత ఫ్యాన్స్ వాళ్ళకి, సమంత ఇష్టం ఉన్న వాళ్ళకంటే. సమంత చెప్పాలంటే సమంత మాత్రం బాగా కష్టపడింది, బాగా చేసింది యాక్టింగ్. సమంత కూడా బాగా చేసింది, బట్ డబ్బింగ్ షూట్ కాలేదు. ఓకే పర్లేదు మూవీ. సో అంతే గైస్, మీ రివ్యూ ఏంటో, మీ అందరూ సినిమా చూస్తే కనుక మీ రివ్యూ ఏంటో కింద కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది సినిమా చూస్తే. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ శ్రీశైలం వ్లాగ్ రిలీజ్ చేశా, అలానే వేరే వీడియోస్ కూడా రిలీజ్ చేశా. చాలా వీడియోస్ ఉన్నాయి, అందరూ చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఒకవేళ మీరు చూస్తే కనుక, మీకు నచ్చితే కనుక డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ముందర, ఇంకా మంచి వీడియోస్, మంచి దేవుడి వీడియోస్, మంచి రివ్యూస్. మనకి చాలా సినిమాలు ఉన్నాయి, ఇంకా మెల్లమెల్లగా ఆగస్ట్ పోతే మంచి సినిమాలు కూడా ఉన్నాయి. ప్యారడైస్ ఉంది, ఇరుముడు ఉంది, చాలా సినిమాలు ఉన్నాయి. సో మళ్ళీ కలిసి మంచిగా సినిమాలు చూద్దాం, రివ్యూ ఇద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.